ఎస్. సో రామ్మోహన్ రావు గారు, కాసేపు క్రితం మోదీ మాట్లాడుతూ జిఎస్టీ 2.20 అనేది భారత్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుంది. గతంలో కాంగ్రెస్ సర్కారు ప్రజలను పన్నుల రూపంలో పీక్కు తిన్నారు అని చెప్పేసి ఆయన అన్నారు. అలాగే వైద్యం, ఆరోగ్య రంగాలపై భారీ పన్నులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సామాన్యుడి నడ్డి విరిచింది. రైతులు అప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాము, అందుకోసమనే ఇలాంటి సంస్కరణలను, ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్నాము, పేద మధ్యతరగతి వర్గాలనే టార్గెట్ చేస్తూ అని చెప్పారు. అంటే ఇప్పుడు మనకి సత్యం గారు చెప్పినట్టుగా ఇది నిజంగానే, అంటే ఇన్నాళ్ళు ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడాను దీన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఈ టైంలోనే ఆల్ ఆఫ్ ఎ సడన్ దీన్ని తీసుకురావడం వెనక ఉద్దేశం ఏంటి? కేవలం రాజకీయ లాభం కోసమే చేశారంటారా, నిజంగానే ఇది ఆర్థిక సంస్కరణగానే చూడాలంటారా? రోజా గారు, మీకు అట్లాగే మిత్రులు అంతే సత్యం గారికి నమస్కారం. రోజా మన రాజకీయ ప్రేక్షకులు కూడా చాలా విషయాలు వారు మాట్లాడారు, వారితో పూర్తిగా ఎక్కువిస్తున్నాను. ఒక్క విషయాన్ని కూడా వివరిస్తున్నాడు. కానీ నాకు విడిచిపెట్టే విషయాన్ని నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దీపావళి ధమాకా అంటుంది. రాజకీయ కోణం మొదలు చెప్తాను, తర్వాత ఆర్థిక కోణం చెప్తాను. లైఫ్ ఇన్సూరెన్స్ లో ముఖ్యంగా ఇన్సూరెన్స్ దాంట్లో ఎంత మంచి మార్పు వచ్చిందో నేను గత 4 ఏళ్ళ నుంచి అంటున్నాను. నేను ఇన్సూరెన్స్ రంగంలో మంచి మార్పులు రావాలి, జిఎస్టీ తీసేయాలంటే అది మంచి పరిణామం. ఇక రాజకీయంగా ఆలోచించేస్తే 2 విషయాలు జరిగాయి. బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చేసినట్టున్నాం. బీహార్ కాదు, తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 26లో ఇవన్నీ వస్తుంటాయి. కనుక ఎన్నికల దృష్టిలో ఏ పైన సామెత ఉంటుంది రోజా గారు. శెట్టి గారు ఉట్టిగానే కొట్టుకపోరు వరదల్లో ఏదైనా ప్రయోజనం ఉంటుంది. మోడీ గారు ఏ ప్రయత్నం చేసినా ఏదో ప్రయోజనంతోనే ఆశిస్తూ చేస్తుంటారు. రాజకీయ పట్ల సన్యాసుల మఠాలు కావు కదా, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. ఇవాళ మొన్న కాక బీహార్ లో మాట్లాడుతూ మొదలే జిఎస్టీ సమావేశం కాకముందే ఈ మాస్టర్ చెప్పిన తప్పు అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పది. జిఎస్టీ సమావేశం 56వ సమావేశం నిన్న ఇవాళ జరిగింది కదా. జిఎస్టీ సమావేశం నిర్ణయం తీసుకోకముందే మీకు తగ్గిస్తున్నామని ఎట్లా చెప్తారు మోడీ గారు? తప్పు కదా, రాజకీయ ప్రచారం కోసమే కదా. నేనేమంటే నిర్ణయం తీసుకున్నాను. జిఎస్టీ స్వతంత్ర సంస్థ. జిఎస్టీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు, కేంద్ర ఆర్థిక మంత్రి ఉంటది. చాలా పెద్ద ఒక శాంటిటీ ఉన్న సంస్థ. అటువంటిప్పుడు జిఎస్టీ మీటింగ్ లో ఏం జరుగుతుందో చెప్పినట్టే మొదటి ప్రధానమంత్రి ప్రకటించడం అయితే ఒక రకం జిఎస్టీ సమావేశాన్ని అవమానించలేమంటున్నాడు. 56వ జిఎస్టీ సమావేశం నిన్న జరిగింది. రెండోది రాత్రి దాకా జరిగింది, 11 గంటల దాకా మనకు చెప్పలేదు. దీంట్లో మంచి మార్పులు ఏంటంటే కన్జ్యూమరిజం పెంచడం, అంటే వస్తు వినిమయ సంస్కృతిని పెంచే దేశాలు ఏవో మధ్యతరగతి, మన దగ్గర 145 కోట్ల జనాభా ఉంటుంది. రెండోది ఏవో మరి మధ్యతరగతి, ఏవో మిడిల్ క్లాస్ పెరుగుతున్నారు, అవసరాలు కూడా పెరుగుతాయి. కనుక వాడు ఏం చేసిందంటే ఎప్పుడు కూడా ట్యాక్సెస్ తక్కువైతే ఆర్థిక శాస్త్ర నిపుణుడు కౌటిల్యుడు అర్థశాస్త్రం రాసిండు మనకు ఆదర్శం. ఆయన ఏమంటారంటే పన్ను నొప్పి లేకుండా, అంటే ఈ పన్ను నొప్పి కాదు, పన్ను నొప్పి లేకుండా పన్నులు వసూలు చేసేది ఒక కొంత కార్ట్ కళ అంటాడు. ఇవాళ ఏం చేసిందంటే పన్ను నొప్పి లేకుండా పన్నులు వసూలు చేసే ప్రయత్నం. ఇంతకుముందు చాలా చక్కగా మనకు అంతసత్యంగా లెక్క చెప్పారు, దాంట్లో బోన్ కానీ అందులో ఒక మంచి మాట అన్నారు. ఏంటంటే ఏవైతే వస్తు వినిమయం పెరుగుతుందో, వినిమయం పెరిగినప్పుడు ఆటోమేటిక్ డిమాండ్ సప్లై మీద తేడా వస్తుంది. మన వస్తువులు మనం కొనుక్కునే వస్తువు పెరుగుతున్నప్పుడు చూడండి, ఒకనాడు ఉన్నట్టున్నది మనం లేం కదా. ఇవాళ ఒకనాడు చాలా తక్కువ వస్తువులతో మనం జీవనం సాగించే వాళ్ళం. ఇవాళ చాలా వస్తువులు మన ఇళ్ళకి వచ్చేసినాయి, అదనంగా మనకు అవసరం లేకుండా అవసరం ఉన్నా వచ్చేసినాయి, కొంటున్నాం మనం. అది దాన్ని పండుగకు షర్ట్ పట్టించుకునే వాళ్ళం. రెడీమేడ్ రంగం వచ్చిన తర్వాత 10 షర్టులు పండుగ ఉన్న పబ్బంగా తొడుగుతున్నాం కదా. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలో ఒక రకంగా వెసులుబాటు రావడం వల్ల వచ్చేది. మనకు మిడిల్ క్లాస్ కు మంచి ఆర్థిక శక్తి పెరుగుతుంది. కానీ పేదలవుతున్నారు, పెద్దలు అవుతున్నారు. ఈ ఎబో మిడిల్ క్లాస్, నియో రిచ్ ఏదవుతుందో వీళ్ళు వస్తువులు కొని చేస్తున్నారు. ఈ మనం ఆర్థిక రంగంలో వెసులుబాటు కావాలంటే ఎప్పుడు కూడా పన్నులు తక్కువ ఉంటే ఎక్కువ పన్నులు వసూలు అవుతాయి. నేను ఎప్పుడు చెప్తుంటా, JNNURL జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గించండి, 5% లోపించండి, మీకు పన్నులు పెరుగుతాయి, తప్పులు లేదు అన్నారు. చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఇప్పుడు రాష్ట్రాల ద్వంద్వ గురించి మాట్లాడుతున్నాను. రాష్ట్రాలు వ్యతిరేకించాయి, కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ అమలు చేసింది. నేను ఆ సంస్కరణ నేను భాగం. మహారాష్ట్ర గవర్నమెంట్ లో దాని మీద నేను అధ్యయనం చేసిన వాడిని. వాళ్ళు ఏం చేసిండ్రు, 13% ఉండే మహారాష్ట్ర గవర్నమెంట్ అంతకుముందు మొదలు 8 చేసి మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చారు. మొదటి 6 నెలలు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ చాలా పడిపోయింది, పూర్తిగా ఆదాయం పడిపోయింది. కానీ 6 నెలల తర్వాత పెరిగి ఒకనాడు 13% రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఉన్నప్పటికంటే 2 ఇంతలు పెరిగింది ఆదాయం. ఎందుకు పెరిగింది? సాదా బైనామాలు తక్కువై రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్కువ ఉంటే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న పెరిగింది. ఇది నేను ఉదాహరణ చెప్తున్నా. ఇక్కడ కూడా ఏంటంటే మీరు అంటే 4 స్లాబుల కంటే మొదట్లో 56వ సమావేశాలు చేసింది, కానీ మధ్యన 6 స్లాబుల దాకా ఉండే. సత్యంగా బాగా తెలుసు నాకన్నా. కానీ ఆ స్లాబులను తగ్గించుకుంటూ వచ్చాడు. 5, 12, 18, 20, 28 ఉండే. నేను నిన్నటి దాకా ఒక అనుమానం ఉంది, చాలా టీవీలు ఛానల్ మాట్లాడుతున్నా ఏమన్నానంటే 28ని 18 చేసి
18ని 5 చేసి 5ను 12 చేసి ఏమి అంటే తప్ప 12ను 18 కలిపింది అనుకోండి ఆదాయం ఎక్కువ వస్తుంది. 12% ఉన్నదా అని 18 రెండే ఉంచినాం కదా, 12ను 18 చేసి 25ని 18 చేసిన అనుకోండి, 5% అట్టే ఉంచిన అనుకోండి, అప్పుడు మన ప్రజలకు నష్టం జరిగేది. కానీ మంచి మార్పు ఏంటంటే ఈ 4 స్లాబులలో 18, 25 5 ఉంచిండ్రు కానీ 12, 25 తీసేసిండ్రు. కానీ ఇందులో 45 వేల కోట్లు నష్టం అవుద్ది అంటున్నారు. కానీ 45 వేలకు 4,50,000 కోట్లు లాభం అంతా కూడా ఒక రిపోర్ట్ ఉన్నది. మన తెలంగాణ సార్ అన్నట్టు ఎందుకు చేయలేదు తెలియదు. కానీ ఇప్పుడు దీని వల్ల ఏమవుద్దంటే వస్తు వినియోగం పెరుగుతుంది. ఉదాహరణ చూడండి, పొద్దున్న ఏమైనా పేస్ట్, మన షేవింగ్ మిషన్, షేవింగ్ మన మన ఇవన్నీ ఇటువంటివన్నీ మనం కొనుక్కుంటాం కదా, స్నానం చేస్తే సబ్బు, అట్లా ఈ రోజువారీ వస్తువులు ఏవైతే వాడుతున్నామో దాన్ని 5% చేసారు. అట్లానే చాలా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పెరుగుతాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద టీవీ, కంప్రెసర్, ఏసీ ఇవన్నీ తక్కువైతాయి. గతంలో 25% నుండి 18% ఉన్న వాటిని తక్కువ చేశారు. ఒక రెండింటి మాత్రం 40% పెంచారు. 40% స్లాబ్లో లేదు. ముఖ్యంగా మనకు సిగరెట్లు ఏదైతే కొన్ని హానికర వస్తువులు వాటి మీద 40% పెంచారు. అది ఈ పరిధిలోకి రాదు, అది ఎక్కువ వేస్తుంటారు. మద్యము అట్లానే మనకు ఈ రెండు ఏది మన పెట్రోల్, డీజిల్ దీనికి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. రాష్ట్రాలు ఒప్పుతలేవు. నిజంగా చెప్పాలంటే వాటిని కూడా ఇందులోకి తీసుకురావాలంటున్నాను. మద్యం మీద అయితే 10 రూపాయల వస్తువును 100 రూపాయలకు అమ్ముతున్నారు. 10 రూపాయల లిక్కర్ను, నీళ్లు అది పోసారు, ఆల్కహాల్ పోసలే కదా. అట్లా కింది స్థాయిలో చూసుకుంటే పెట్రోల్, డీజిల్ $110 ఉన్నప్పుడు 75 రూపాయలు ఉంటే ముడి చమురు ధర, ఇవాళ $60-65 వచ్చినప్పుడు కూడా 110 రూపాయలకు అమ్ముతున్నాం. కానీ ఈ రెండింటిని రాష్ట్రాలు రానివో, కేంద్రం రానియదు. ఇది రాష్ట్రాల కుట్ర చెప్తాను. రాష్ట్రాలు ఎప్పుడు కూడా తమ ఆదాయం పోతుందని చూస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు మేలు జరుగుతుందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు దీన్ని సంస్కరణ చేయబోతే అడ్డుకునే రాష్ట్రాలే. ఇప్పటికి కూడా మద్యాన్ని అట్లానే మనకు పెట్రోల్, డీజిల్ ను ఈ రెండింటిని జిఎస్టీ పరిధిలోకి రాకుండా గట్టిగా అడ్డుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కాదు. అవసరమైతే కేంద్రం కూడా రెడీ ఉంటుంది. మనం ఒకసారి చిన్న బిల్లు తీసుకోండి. నేను పెట్రోల్ అందరూ గ్యారంటీ బిల్లు తీసుకుంటాను. దానిలో 2 ఉంటాయి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ అంటే సత్యంగా చెప్పారు కదా, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఉంటాయి. ఈ 2 ఏవైతే సగం సగం మంచుకుంటున్నాయి కదా, చాలా సార్లు ఆదాయం తక్కువ వస్తుంది. ఫస్ట్ ఈ జిఎస్టీ ప్రవేశపెట్టా అన్నదేమో కాంగ్రెస్ అప్పుడు వ్యతిరేకించింది. ఈ రెండు పార్టీల ద్వంద్వ ప్రమాణాలు ఎట్లుంటాయి రోజా గారు, ఫస్ట్ ప్రవేశపెడతానే కాంగ్రెస్, వ్యతిరేకించింది ఏమో బీజేపీ. ఆధార్ కార్డు ప్రవేశపెడతా అన్నది కాంగ్రెస్, వ్యతిరేకించింది ఏమో బీజేపీ. వాళ్ళు ప్రవేశపెట్టిన వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అట్లానే వాళ్ళు ప్రవేశపెట్టిన వీళ్ళు వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు ప్రవేశపెట్టినారు. ఇక్కడ కూడా ఏంటంటే జిఎస్టీ విషయంలో జిఎస్టీ రాకముందు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ జిఎస్టీ వచ్చిన తర్వాత దాన్ని రకరకాలుగా చేస్తున్నది. కానీ ఇవాళ జిఎస్టీ వల్ల లాభం జరిగింది కదా, మనకైతే రాష్ట్రాలకు ఆదాయం పెరిగింది కదా. ఇంకొకటి, మొదటి 5 ఏళ్ళు జిఎస్టీ 2015 నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పుడు మొదటి 5 ఏళ్లలో నష్ట నివారణ చర్య తీసుకుంటామన్నారు, నష్టాన్ని కట్టిస్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏదైతే వాళ్ళు అనుకున్నంత ఏదైతే ఆదాయం రాలేదో దానికి 3,000 కోట్ల, 2,000 కోట్ల, 100 కోట్ల, 500 కోట్ల ప్రతి సంవత్సరం నష్ట నివారణ చర్య చేస్తుంది. సిజిఎస్టీ నుంచి మనకు సెంట్రల్ జిఎస్టీ పంచుతున్నది. మనకు ఇప్పుడు కూడా మనం పంచాలని డిమాండ్ ఉన్నది, అది కరెక్ట్ అంటున్నాం. ఇక జరిగేది మంచి మార్పు జరిగింది ఏంటంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీవిత బీమా మీద. నేను చెప్తున్నా కదా, నాకు ₹1,00,000 అయితే మా భార్య భర్త ₹1,00,000 కడితే 18,500 రూపాయలు జిఎస్టీ మన పేరు మీద వస్తుంది. నిజంగా నేను హెల్త్ ప్రభుత్వం మీద నమ్మకోకుండా నేను ఇన్సూరెన్స్ చేసుకుంటే నా మీద 18,000 వేసింది కదా. ఇవి తీసేయాలని మొదటి నుంచి 4 ఏళ్ల నుంచి పోరాడుతున్నా, అది కరెక్ట్ అయింది. వాళ్ళని నిజంగా చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద కానీ హెల్త్ పాలసీస్ మీద కానీ 0% చేశారు, ₹1 లేదు. చాలా మంచి ఆహ్వానించలేదు. ఎందుకంటే హెల్త్, ఎడ్యుకేషన్ 2 కూడా. ఎడ్యుకేషన్ లో కూడా పెన్సిల్, రబ్బర్ వీటి మీద కూడా 12% ట్యాక్స్ ఉండే, కొన్ని 18% ఉండే, కొన్ని 5 ఉండే. ఇవన్నీ ఇప్పుడు ఏం చేసిండ్రు, 18 ఉండేది 12 చేసిండ్రు. చాలా వరకు హెల్త్ లో మాత్రం 5% చేసిండ్రు. ఇవి ఆహ్వానించదగ్గది. దీంతో పాటు ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా నేను చెప్పిన వస్తు వినిమయ సంస్కృతి పెంచాలంటే కొన్ని రంగుల ఏమన్నా కలర్ టీవీ ఇంట్లోకి వచ్చి కయ్యం పెట్టింది గద్దెల పాడవాయింది గతంలో. ఇవాళ అనేక గృహ ఉపకరణాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు 32 ఇంచుల టీవీ ఉన్నాడు, 62 కొనుక్కుంటాడు చూడండి. అంటే దానివల్ల ఏమైందంటే యూజ్ అండ్ త్రో సంస్కృతి పెంచుతారు. దీనివల్ల వస్తు వినియోగం వేస్తారు, వస్తువు వ్యామోహాన్ని వేస్తారు. దానివల్ల ఎక్కువ వస్తువులు మనం అయితే ఒక్కటి ఏంటంటే అమెరికాలో ఉన్న థ్రెడ్ వల్ల మన వస్తువులు ఉత్పత్తి చేసుకుని మన మార్కెట్ మనమే చేసుకోవాలని. గతంలో బ్రిటిష్ వాడు చేసిన పని అదే. మన ముడిసరుకు మనదే, అక్కడికి పోయి ఉత్పత్తి చేసేవాడు, మళ్ళీ తెచ్చి మన జనాభాకి అమ్మేవాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే మనమే మన వస్తువులు మనం అమ్ముకోవాలి. అందుకని అమెరికా ఇప్పుడు 200 రేట్ల సుంకాన్ని వేస్తా ఉంటుంది. ఇప్పుడు నిన్న మొన్న మన RIC కానీ లేకపోతే షాంఘై ఆర్గనైజేషన్ మీటింగ్ జరిగిన తర్వాత ఇంకా పెట్టలేకపోతున్న ట్రంప్ కనుక
ఈ విషయంలో మన భారత ప్రభుత్వం చేస్తున్న మంచి పని అంటున్నాను. రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి కానీ అభ్యంతరాల వరకే ఉంటాయి. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆ నష్ట నివారణ చర్య తీసుకుంటాం, మీకు ఏదైనా నష్టం జరుగుతుందో పుడుస్తామంటున్నారు. ఈ మొత్తం జిఎస్టి దానిలో నేను పూర్తిగా ప్రభుత్వాన్ని సమర్థిస్తుంది ఏంటంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీద మంచి రాయితీ ఇచ్చింది. రూపాయి లేకుండా ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఆరోగ్య రంగంలో మంచి మార్పు వస్తుంది. ఎల్ఐసి లాంటి, ఇప్పుడు ఎల్ఐసిని కూడా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలాది రూపాయలు ఆర్జించిన ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తానికి ప్రయత్నం చేసిండ్రు. ఇది సరైనది కాదు. ఇప్పుడు ఎల్ఐసి కూడా దీంతో పుంజుకుంటుంది అంటున్నారు. దానివల్ల ఏమైందంటే బీమా పెరుగుతుంది, బీమా రంగంలో పెరుగుతుంది. ముఖ్యంగా వృద్ధులకు, ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకునే వాళ్లకు 0% ఏదైతే జిఎస్టీ మొత్తం తీసేసిండ్రో అది ఆహ్వానించదగిన పరిణామం.